హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు ఇప్పుడు టైటిల్ థంబ్నెయిల్ చూస్తూ ఉంటే మీకు తెలిసింది కదా అండి, జర్మన్ లేకపోతే అదర్ లాంగ్వేజెస్ మనం తక్కువ ప్రైస్కి ఎక్కడ నేర్చుకోవచ్చు అంటే రామకృష్ణ మఠ్లో నేర్చుకోవచ్చు. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. మీరు ఇలా ఆర్కే మఠ్కి వచ్చేసిన తర్వాత లాంగ్వేజెస్ సెక్షన్కి వెళ్ళి ఇక్కడ వీళ్ళు నేర్పిస్తున్న లాంగ్వేజెస్ అన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా స్క్రీన్లో. సో ఇలా డైరెక్ట్గా వెళ్ళిపోతామండి. ఇక్కడ అప్లై ఆన్లైన్ అనేసి ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ అప్లై ఆన్లైన్ అని మనకి ఇక్కడ ఉన్న డిఫరెంట్ బ్యాచెస్ అనేవి ఉంటుంది. అండ్ మీరు ఏ లాంగ్వేజ్ అయితే మీరు తీసుకుందాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని మీరు సెలెక్ట్ చేస్తారు. ఎగ్జాంపుల్ నేను జర్మన్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మీరు ఏ స్లాట్ని తీసుకుందాం అనుకుంటున్నారు అండ్ ఏ లాంగ్వేజ్, లైక్ కొన్ని వీకెండ్ బ్యాచెస్ ఉంటాయి, కొన్ని వీక్ డే బ్యాచెస్ ఉంటాయి. ఆ కోడ్ని మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత వాటిల్లోని నెక్స్ట్కి వెళ్ళండి. కిందన మీకు గోవా అని ఉంది కదా, దాన్ని మీకు క్లిక్ చేస్తారనమాట. క్లిక్ చేసిన తర్వాత మన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటుందండి. సో మన పర్సనల్ డీటెయిల్స్ మీరు దగ్గర ఉంచుకోవాల్సింది ఏంటంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి, తర్వాత 12th క్లాస్ మార్క్ లిస్ట్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో అవి కనుక మీరు మీ దగ్గర ఉంచుకున్నట్టయితే ఈ ప్రాసెస్ అనేది మీకు ఈజీగా అయిపోతుంది. సో మీకు ఇందులో ఏ స్లాట్ అయితే కన్వీనియంట్గా ఉంటుందో ఆ స్లాట్ మీరు తీసుకోవచ్చు. మనకి జస్ట్ 4000 రూపీస్కి మాత్రమే ఇదంతా, ఈ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేసి ఉన్నది. అండ్ రివ్యూస్ అన్నీ కూడా నాకు మంచిగానే వచ్చినాయండి. నాకు కూడా ఏమైనా తెలిస్తే నేను మీకు చెప్తాను ఇంకా ఫర్దర్గా ప్రోగ్రామ్ ఎలా డిజైన్ చేసి ఉన్నది అవన్నీ కూడాను. అండ్ ఎఫోర్డబుల్ ప్రైస్లో ఎవరికైనా కావాలంటే జర్మన్ లేకపోతే అదర్ ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇది ఈజీ అండ్ ఎఫోర్డబుల్గా మనకి స్టూడెంట్స్ కానీ ఈవెన్ లైక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానీ చేయొచ్చు. సో ఫస్ట్ మీరు అక్కడ సెలెక్ట్ చేసిన ఈ కోర్స్ అయితే ఉన్నదో అది ఇక్కడ వస్తుంది. మీరు మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ అప్డేట్ చేస్తారండి, ఇంక్లూడింగ్ మీ ప్రొఫెషన్ ఏమైతే అది, దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్, జెండర్ అండ్ మీ పేరెంట్స్ డీటెయిల్స్ అవన్నీ. దాని తర్వాత పోస్టల్ అడ్రస్, మీరు ప్రెసెంట్ ఎక్కడ రిసైడ్ చేస్తున్నారో ఆ అడ్రస్ కూడా అప్డేట్ చేయాలి. ఫొటోస్ అండ్ డాక్యుమెంట్స్లో నేను మీకు చెప్పిన డాక్యుమెంట్స్ చేయాలి. అండ్ డిక్లరేషన్ తర్వాత మనకి ఒక పేజ్ వస్తుంది, యూపీఐ పేమెంట్ మాత్రమే చేయాలన్నమాట. అక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో 4000 పడుతుందండి. దట్ ఈస్ ద ప్రాసెస్. థ్యాంక్ యూ అండి.